నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వీడియోస్ అవి పోస్ట్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కువగా వచ్చిన కామెంట్ అండి. అంటే దగ్గరగా 2 డేస్కి 3 డేస్కి ప్రతి వీడియోలోనూ 2-3 వీడియోలకు ఒకసారైనా కంపల్సరిగా కామెంట్ ఒకటి ఉంటుందన్నమాట. మీకు థర్మాకోల్ బాక్సులు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, ఎక్కడ తెచ్చుకున్నారు, వాటి కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ అడిగేవారు. నేను మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ అన్నింటికీ రిప్లై ఇచ్చానండి. ఇంతకుముందు అయితే కొన్ని వీడియోస్ కూడా చేశాను. బట్ ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా రిపీటెడ్గా అదే క్వశ్చన్ వస్తుందన్నమాట థర్మాకోల్ బాక్సుల గురించి. ఈరోజు వీడియోలో థర్మాకోల్ బాక్సుల గురించి మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. అలాగే కొత్త థర్మాకోల్ బాక్స్ ఒకటి ఉందండి. దానికి హోల్స్ ఎలా పెట్టుకోవాలి, మట్టిని బరువు లేకుండా లైట్ వెయిట్గా ఉండేటట్టు కుండీని ఎలా నింపుకోవాలి సారవంతంగా, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీరు తెలుసుకుంటారు. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా తెలియచేయండి. అయితే థర్మాకోల్ బాక్స్కి కొత్త బాక్స్కి హోల్స్ పెట్టి ఆ మట్టిని నింపటం ఇవన్నీ చూపించే ముందు అసలు స్టార్టింగ్ నుంచి ఉన్న థర్మాకోల్ బాక్స్ని మీకు చూపిస్తాను. ఎన్ని రోజులు మణితే ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీకు థర్మాకోల్ బాక్సులు ఎక్కడివి అని చెప్పి, నేనైతే డబ్బులు ఖర్చు పెట్టి అయితే ఆ దేవుడి దయ వల్ల కొనలేదండి. అంటే ఈయన వెటర్నరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనమాట. సంవత్సరానికి 1-2 సార్లు అలా ఆ పశువులకి వ్యాక్సినేషన్ కింద ఈ బాక్సుల్లో పెట్టి ఇస్తారంట. ఫస్ట్లో పడేసేవారు అటు ఇటు. తర్వాత ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం అక్కడ చూసానో లేదంటే ఐడియా వచ్చిందో తెలీదు. ఇంకా వీటిలో మొక్కలు పెంచితే ఎలా ఉంటుందని చెప్పి మట్టి అది కలిపి వేయటం. ఫస్ట్ తోటకూర ఆకుకూర వేసాను అనమాట. ఎంత హెల్తీగా పెరిగిందో ఇంకా నా ఆనందానికి అవధులు లేవండి. ఇంకా ఆయన కలెక్ట్ చేసి పెట్టిన ఇంకా సంవత్సరానికి 2 సార్లు అలా వస్తాయని చెప్పాను కదా. ప్రతి సంవత్సరం 6 నెలలకి 4 నెలలకు అలా 2 సార్లు వస్తాయి. వచ్చిన ప్రతిసారి 4 బాక్సులు 6 బాక్సులు అలా రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కలెక్ట్ చేసి తెచ్చిన బాక్సులు అండి. అన్నీ ఒకేసారి అయితే కాదు. ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వాటర్ బాటిల్స్లో, వంటగదిలో పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, కొంచెం అటు ఇటుగా నలిగిపోయినవి, కొంచెం పాతవి, అవన్నీ కూడా తీసేసి ఫస్ట్లో మొక్కల్ని పెంచేదాన్ని. అంత చిన్నగా స్టార్ట్ చేశాను. డబ్బాలని కట్ చేయటం, వాటర్ బాటిల్స్ వాటిని కట్ చేయటం, వాటికి హోల్స్ పెట్టడం, ఇవన్నీ అనమాట. ఎంత కష్టపడ్డానంటే గార్డెనింగ్ కోసం అది నాకు మాత్రమే తెలుసండి. సో నా కష్టాన్ని గుర్తించి దేవుడు ఈ థర్మాకోల్ బాక్సులు నాకు గిఫ్ట్గా ఇచ్చినట్టుగా ఇచ్చారనమాట. తర్వాత ఏంటంటే ఆ చిన్న కంటైనర్సు, ఆ గ్రో బ్యాగ్స్, వాటన్నిటికీ ఇంకా తీసేసాను. అంటే ఎక్కువ చిన్న కంటైనర్స్ పెట్టినప్పుడు వాటిలో మొక్కలు బాగానే పెరుగుతాయి, కానీ వాటర్ చేయటం, మట్టిని కలపటం, హోల్స్ పెట్టడం, వాటిని కట్ చేయటం, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. కష్టమంతా కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే నేను ఫేస్ చేశానండి. ఇప్పుడు ఈజీ అయిపోయింది అనమాట. పనిలో ఆ సులువు తెలిసింది, చేసే పని కూడా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అయితే ఇంకా మీకు ఎక్కడి నుంచి వచ్చాయి థర్మాకోల్ బాక్సులు అనేవి ఒక డౌట్ క్లియర్ అయింది కదా. సో వ్యాక్సినేషన్ కోసం వచ్చిన బాక్సులు అనమాట. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇంకా కలెక్ట్ చేసి తీసుకొస్తూ ఉంటారు ఇంటికి. ఆటో మాట్లాడుకుని అక్కడ నుంచి తెచ్చుకుంటామండి. అది అంటే ఇక ఖర్చు ఎంతో కొంత అవుతుంది. సో ఇవి కొనాలంటే పాపం కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయంటండి. బట్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి కూడా అడుగుతున్నారు. నాకైతే తెలీదు, కానీ విన్నానండి. చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారంటండి. అక్కడ దగ్గరలోనే అమ్ముతారండి బాక్సులు. ఒక్కొక్కటి వచ్చి మరి 400, 300, 500, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, తెలియదు, నాకైతే అవగాహన లేదని. కానీ ఇవి పెద్ద సైజు బాక్సులే అనమాట. మొదట్లో అయితే చాలా క్వాలిటీగా వచ్చాయండి. అంటే దగ్గరగా 4 సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసిన బాక్సులు అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 30 బాక్సుల వరకు ఉండొచ్చు. అయితే ఫస్ట్ అంటే 3 సంవత్సరాల పైన అవుతుందని చెప్పాను కదా. స్టార్టింగ్లో తెచ్చిన బాక్సులు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. అంటే ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మీకు చెప్పాను కదా, నాకైతే తెలియదు. ఒకవేళ ఐడియా విన్నదాన్ని బట్టి చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళి అడిగినా, లేదంటే చేపలు అమ్ముకునే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్తారండి. దొరకనివంటూ ఏం లేదు. బట్ మీరు కొంచెం మీరే ఎంక్వైరీ చూసుకుని తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే వీటి మన్నిక ఎలా ఉంటుంది
అసలు చాలా చాలా మంచిగా మన్నుతున్నాయండి ఇవి. స్టార్టింగ్లో తెచ్చిన బాక్సులు ఎలా ఉన్నాయి, తర్వాత సంవత్సరం తెచ్చిన బాక్సులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. వీటిలో పాతవి ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పైరీ అవుతున్నాయండి కొంచెం కొంచెంగా. మీకు ఒకటి చూపిస్తాను బాగా పాతది. ఏది, ఇదిగోండి, ఇదిగోండి. ఇంకా ఒక 3-4 సంవత్సరాలు ఈజీగా ఆగుతాయండి. మీ ఫస్ట్లో కొంతమంది కామెంట్స్ చేశారు, అంటే ధర్మకోల్ బాక్సుల గురించి ఇంతకుముందు నేను 2-3 వీడియోస్ చేసి ఉంటాను స్టార్టింగ్ నుంచి. వాటిలో కామెంట్స్ చేశారు వీటికి పెయింట్ వేస్తే ఇంకా ఎక్కువ రోజులు ఆగుతాయని. బట్ అంత బడ్జెట్ అవన్నీ ఇంకా ఎందుకులే అని చెప్పి నేను అంత రిస్క్ చేయలేదు. వాటర్ క్యాన్స్కి వాటికైతే వేసుకున్నాను, కానీ ఈ ధర్మకోల్ బాక్సుల కంటే చాలా ఎక్కువ డబ్బాలే పడతాయి పెయింట్వి. వద్దులేండి ఇంక ఇలాగే కానిచ్చేద్దాం అని చెప్పి వదిలిపెట్టేశాను. ఇవి స్టార్టింగ్లో తెచ్చిన బాక్సులు అనమాట. చాలా సాఫ్ట్గా వైట్ కలర్లో అసలు నున్నగా ఉండేవి. చూసారా, 3 సంవత్సరాల పైనే అవుతుంది. ఎండకి వానకి తడుస్తూ ఎలా ఎక్స్పైర్ అవుతున్నాయో ఒకసారి చూడండి. ఇలా వైట్గా ఇలా పొడి పొడిగా అయిపోతాం, పైన ఎండు తినేసినట్టు అయిపోతుంది. చూసారా, ఎండకి అలా ఎక్స్పైర్ అయిపోతున్నాయి అనమాట. ఇవి తర్వాత ఇయర్లో తెచ్చినవి. ఇవన్నీ కూడా తర్వాత అనమాట. ఇంకేంటంటే కొన్ని రోజులకి ఇంక ఇలా తినేసి పొడి పొడిగా ఇలా పాడైపోతాయేమో, విరిగిపోవటమో అలా జరుగుతూ ఉండొచ్చు. కానీ ఇవి కూడా ఇంకొక 3 సంవత్సరాలు అలా ఆగుతాయనే అనుకుంటున్నాను. ఇవి ఫస్ట్ తెచ్చినవి ఇవి అనుకుందాం. తర్వాతవి ఇవ్వకండి. ఇవన్నీ కూడా గట్టిగా ఉన్నాయి చూసారు. ఇవి కూడా అంతే. అయితే రీసెంట్గా తెచ్చినవి ఇవ్వకండి. ఈ మధ్యకాలంలోనే ఒక 4 నెలలు అలా అవుతుంది ఇవి వచ్చి. వీటిలో ఒక బాక్స్ నేను వదిలిపెట్టేశాను, వేయలేదన్నమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. దాంట్లో అసలు హోల్స్ ఎలా చేసుకుంటాం, ఎలా మట్టి నింపుకోవచ్చు, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇవి రీసెంట్గా తెచ్చినవండి. కానీ క్వాలిటీ విషయానికి వస్తే పాత బాక్సులే మందంగా ఉండేవన్నమాట. ఇవి కొంచెం పల్చన వచ్చేస్తున్నాయి, ఒకసారికి పల్చన అయిపోతున్నాయి అనమాట. అయినా పర్వాలేదండి, మనం అటు ఇటు ఎక్కువగా షిఫ్ట్ చేయం కాబట్టి కొంచెం మట్టిని మార్చుకునేటప్పుడే జాగ్రత్తగా మనం కొంచెం ఆ మట్టిని తీసేసుకోవటం, నింపుకోవటం చేస్తే చాలా అనమాట. సో నాకు తెలిసి ఇంకా నేను కొంచెం దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంకొక 10 years వరకు కొంచెం ఈ గార్డెనింగ్ మాత్రం ఇలాగే ఓపిక్గా దేవుడి వల్ల ఒక 10 years వరకు చేయాలని నా కోరిక అనమాట. తర్వాత మరి ఏం చేస్తాడో తెలియదు. ప్రస్తుతానికైతే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. కొంచెంగా జాగ్రత్తలు తీసుకుంటూ నిదానంగా అయినా ఇంట్లోకి సరిపడైనా ఎక్కువగా కాకుండా కొంచెంగా అయినా చేసుకోవాలని నా కోరిక అనమాట. అప్పటి వరకు ఈ ధర్మకోల్ బాక్సులు ఆగుతాయని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం. అంటే మామూలుగా నేను అనుకుంటున్నాను, ఏం జరుగుద్దో తెలియదు. ఈ రోజు ఎలా ఉంటాం, రేపు ఎలా ఉంటాం తెలియదు కదా. సో ధర్మకోల్ బాక్సులు అయితే చాలా బాగా మండుతాయండి. బయట మీరు తీసుకున్నా, ఒకవేళ తీసుకోవాలి ఖర్చు పెట్టి ఇలా బాగా మండుతాయి కదా అని చెప్పి మీకు ఐడియా ఉంటే మందంగా ఉన్నవే తీసుకోండి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. లేదంటే ఇలా పట్టుకున్నా విరిగిపోతూ ఉంటాయి. ఇది ఈ లాస్ట్ టైం తెచ్చింది ఇదే లాస్ట్ బ్యాచ్ అనమాట. చూసారా, నేను జరిపి లేపి పక్కన పెడుతుంటే ఈ పక్కన అంచు చిటుక్కును విరిగిపోయింది అనమాట. అంటే చాలా పల్చగా వస్తున్నాయి. ఇలా ఉంటాయి అన్నమాట. మండికైతే చాలా బాగుంటాయి. కొంచెం మందంగా ఉన్నవి తీసుకుంటే ఎక్కువ సంవత్సరాల పాటు మండుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే వీటిలో గత 2 సంవత్సరాల నుంచి స్టాండ్లు కూడా ఇస్తున్నారండి. ఇటువైపు అంతా పెట్టాను, నేను చూపిస్తాను. ఫస్ట్లో ఏం చేసేదాన్ని చెప్పాను కదండి, కష్టమైన పని అంతా కూడా ఫస్ట్లోనే చేశానని. ధర్మకోల్ బాక్స్ పైన మూత ఉంటుంది కదా, మూత కూడా వస్తుంది. ఆ మూతని కట్ చేసి చాకు వేడి చేసి కట్ చేసేదాన్ని అనమాట. కొంచెం కట్ అయిన తర్వాత ఆ వేడి ఆరిపోయాక ఆగిపోయేది. మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసి మళ్ళీ కట్ చేసేదాన్ని. అసలు చేతులు కందిపోయాయి అనమాట. అంత కష్టంగా చేశాను. ఆ పనులన్నీ కూడా ఇష్టపడి చేశాను అనమాట. ఇప్పుడైతే చేయలేనేమో అనిపిస్తుంది. అలా ధర్మకోల్ బాక్సుల మూతల్ని స్టాండ్ల కింద యూజ్ చేశాను అనమాట. అవి ఇంకా ఉన్నాయండి, స్టార్టింగ్లో కట్ చేసిన బాక్సుల మూతలు అనమాట. ఇగోండి, నేను అటు అడ్డంగా పెట్టాను 2 అనమాట. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంటుంది. అయితే రీసెంట్గా ఒక 2 సంవత్సరాల నుంచి ఏంటంటే ప్లాస్టిక్ స్టాండ్స్ ఇస్తున్నారు. కాకపోతే ఇవి కొంచెం పలచగానే ఉన్నాయిలేండి, ఆగవు. మేబీ అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్కి కొంచెం ఏమైనా స్టాండ్స్ అవి చేపించుకుందాం, కొంచెం ఎత్తుగా పెట్టి అనుకుంటున్నా. ఇవి ఒక 2 సంవత్సరాల నుంచి అనమాట. అన్ని బాక్సుల కింద అయితే స్టాండ్స్ లేవండి.
అంటే ఏదో ఒకటి సెట్ చేసి పెట్టాను. స్టాండ్ లేకుండా మాత్రం టెర్రస్ పైన పెట్టలేదన్నమాట. ఈ 2 వరుసలు కూడా స్టాండ్లే మీకు కనబడుతున్నాయి కదా. ఈ వెయిట్ ఆగుతున్నాయిలేండి, కాకపోతే ఎక్కువ రోజులైతే ఉండవు, చాలా పలుచగా వంగిపోయేటట్టుగా ఉన్నాయి. చూసుకుని కొంచెం వీలైతే అవకాశం కూడా వస్తే కొంచెం స్టాండ్స్ కూడా చేయించుకుందాం. కొంచెం హైట్గా పెట్టాను అనుకుంటున్నాను, ఏం జరుగుద్దో చూడాలి. ప్రతి బాక్స్ కింద కంపల్సరీగా మనం స్టాండ్ అనేది యూజ్ చేయాలండి. కొన్నింటికైతే ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏంటంటే డిస్పోజల్ గ్లాసులు సిమెంట్ ఇసుక కలిపి స్టాండ్ అలా వేసి ఆరబెట్టుకుని నీళ్ళలో వేసి నానబెట్టి అదే డిస్పోజల్ గ్లాసులతో చేశానండి. అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశాను స్టార్టింగ్లో అనమాట. ఇగోండి డిస్పోజల్ గ్లాసులతో 3 లేదా 4 పెట్టుకుని మనం ఈ కంటైనర్ని పెట్టుకోవచ్చు అనమాట. కనపడుతున్నాయి కదా. స్టార్టింగ్లో చేసిన అవి ఇంకా చక్కగా మన్నుతున్నాయి. కొన్ని లైఫ్ వచ్చేస్తాయండి, మనం కష్టంగా కొంచెం ఫస్ట్లో కష్టపడినా ఇంకా లైఫ్ లాంగ్ వస్తాయి అన్నమాట. సో మళ్ళీ అవే పోద్దాం అనుకున్నా, ఈలో ప్లాస్టిక్ స్టాండ్స్ వచ్చినాయి కదా అని చెప్పి ప్రస్తుతానికి అవి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ధర్మకోల్ బాక్సులు ఇవన్నీ పెద్ద సైజు కాబట్టి తీగజాతి పాదులు పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అయిందండి. దిగుబడి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈరోజు ఎర్లీ మార్నింగే హార్వెస్ట్ చేసాము, అందుకని చెప్పి కాయలు కనపడట్లేదు, కానీ చూసారా ఎంత గ్రీనరీగా హెల్దీగా పెరిగాయో. కాకరపాదులు, పొట్లపాదు, బేరపాదు అన్ని తీగజాతి పాదులు కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. అలాగే చెట్టు చుక్కులు, వంగ మొక్కలు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయండి. చెట్టు చుక్కుడు మొక్కలను కూడా చాలా బాగా కాస్తున్నాయి. మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూసారా. అంటే వంగ మొక్కలు ధర్మకోల్ బాక్స్లో ఎన్ని వేసుకోవచ్చు అని చెప్పి కామెంట్స్లో అడిగారు. 2 మొక్కలు చాలండి, కానీ నేను 3 వేశాను. నాకు ఆశ ఎక్కువ అనమాట, ఎలాగలాగా పోషకాలు సరిపడా ఇద్దామని చెప్పి 3 వేశాను. కానీ 2 మొక్కలు వేసుకుని ప్రూనింగ్ చేసుకుంటూ కూడా పెంచుకోవచ్చు అనమాట. అదే టొమాటో మొక్కలు అనుకోండి 3 మొక్కల వరకు వేసుకోవచ్చు. చెట్టు చుక్కుడు మొక్కలు అయితే ఒక 4-5 మొక్కలు వేసుకుని పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ టొమాటో మొక్కలు వేసాను, 3 మొక్కలు వేసాను కదా. సో ఇలా మనం అంటే పచ్చిమిరప మొక్కలైనా 3 వేసుకోవచ్చు. ఇంకా అన్ని రకాల మొక్కలు కూడా పెంచుకోవచ్చు అండి. అలాగే వీటితో పాటు క్యాలీఫ్లవర్, క్యాబేజీ వీటిని కూడా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్, క్యాబేజీ పెద్ద సైజు పువ్వులు రావాలి కాబట్టి కనీసం ఒక 3 మొక్కలు వేసుకుంటే, నేను ఆల్రెడీ 3 వేసాను కానీ ఒకటి చనిపోయింది అనమాట, 2 వచ్చాయి. సో అందుకని చెప్పి ఇక్కడ పక్కన ఒక టొమాటో మొక్క వేసాను అనమాట. ఇలా క్యాలీఫ్లవర్, క్యాబేజీ మొక్కలు, అలాగే అలసంద పాదులు అన్నీ మనకి ఆకుకూరలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆకుకూరలు కూడా చాలా బాగా పెరుగుతాయి ఇవ్వండి ధర్మకోల్ బాక్సులు. సో అన్ని రకాల ఆకుకూరలకి వేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఇవి పెద్ద సైజు కాబట్టి తీగజాతి పాదులన్నిటికి ధర్మకోల్ బాక్స్ని యూజ్ చేస్తూ వంగ, టొమాటో, పచ్చిమిరప, ఈ క్యాబేజీ ఇలాంటి వాటికి కూడా ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. అలాగే ఏంటంటే ఈ వంగ మొక్కలు కొన్ని అయితే వాటర్ క్యాన్లో అలా కూడా వేసుకుంటున్నాను అనమాట. అలా చూసుకుని మొక్కలను బట్టి కంటైనర్స్ని కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ధర్మకోల్ బాక్స్లో లైట్ వెయిట్గా టెర్రస్ పైన మనం ఎన్ని కుండీలు పెడుతున్నాం కదా, ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి కంటైనర్స్. సో బరువు ఎక్కువైపోద్ది, ఇంత మట్టిని నింపి పెట్టుకుంటే బరువుగా ఉంటుంది, తేలిగ్గా ఉండేటట్టు కలుపుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటాం. కాబట్టి మీకు సారవంతంగా తేలిగ్గా కుండీ బరువు లేకుండా ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. ఇవేంటంటే కింద రాధ మనోహరం మొక్క ఉంది కదా, అది దాని పువ్వులు అసలు గుత్తులు పోస్తాయండి. అవన్నీ రాలిపోయినప్పుడు ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన ఆకులు, తీగలు, ఆ పువ్వులు అన్నీ అనమాట. ఇలా కింద నుంచి తీసుకొచ్చాను, ఇప్పుడు పైకి గోన్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది లాస్ట్ బ్యాచ్లోది ఒక బాక్స్ అలా వదిలిపెట్టేశాను అనమాట. దీనికి హోల్స్ కంపల్సరీగా చేసుకోవాలండి. ఎలా చేశాను ఏంటని చెప్పి చిన్న క్లిప్ మీకు చూపిస్తాను. కింద ఆల్రెడీ హోల్స్ చేసుకుని తీసుకొచ్చాను అనమాట. ఇనుప అట్లకాడని వేడి చేసి తీసుకొచ్చానండి స్టవ్ మీద. ధర్మకోల్ బాక్స్కి పైన మూత కూడా వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఆ మూతను పక్కన పెట్టేసి ఈ ఇనుప అట్లకాడ వేడి తగ్గక ముందే మనం హోల్స్ అనేవి చేసుకోవాలి. పెద్ద సైజు కంటైనర్ కాబట్టి 1-2 కాకుండా మల్టిపుల్ హోల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. చిన్నదైనా కూడా అండి ఎప్పుడు 1-2 కాకుండా ఒక 4-5 హోల్స్ పెట్టుకోవటానికే మనం చూడాలన్నమాట. ఇది పెద్ద సైజుది కాబట్టి మొత్తం 6 లేదా 7 హోల్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా అట్లకాడని వేడి చేసి మనం ధర్మకోల్ బాక్స్కి హోల్ పెట్టుకోవటం వల్ల హోల్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇంతకుముందు ఏదైనా ఓచతోనో లేదా
కర్ర ముక్కతోనో పొడిచేవాళ్ళం. థర్మాకోల్ బాక్స్ ఈజీగానే వస్తుంది, కాకపోతే పెద్ద పెద్ద ఉండల కింద ఊడిపోద్ది అనమాట. సో ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇలా వేడి చేసి పెట్టడం వల్ల నీట్గా హోల్స్ అనేవి వస్తాయి. కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగానే హోల్స్ చేయాలండి. కొంచెం తప్పకుండా చేసిన చేతి మీదకి అలా వచ్చేస్తుంది అనమాట. మొత్తం 6 హోల్స్ వరకు చేశాను, సరిపోతాయి ఇవి. ఈ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ హోల్స్ని ఇలా రాయితో కానీ పెంకు ముక్కతో కానీ ఇలా కవర్ చేసుకుని మాత్రమే మనం మట్టిని నింపుకోవాలి. లేదంటే మనం డైరెక్ట్గా మట్టి వేసామనుకోండి, హోల్స్లోకి వెళ్ళిపోయి ఈ పూడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం వాటర్ చేసినప్పుడల్లా ఆ హోల్స్ నుంచి మట్టి అది కారిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైతే మనం రాయి ముక్క పెట్టుకుని మట్టిని నింపుకుంటామో ఓన్లీ ఎక్సెస్ వాటర్ మాత్రమే కిందకు వస్తుంది. ఫస్ట్ ఈ హోల్స్ కదలకుండా ఈ రాయి ముక్క కదలకుండా కొంచెం కొంచెంగా మట్టి వేసేసుకుని నార్మల్గా అనుకోండి 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, ఈ 3 మిక్స్ చేసుకుని కొద్దిగా వేపపిండి కలుపుకుని మనం కుండీని నింపుకోవచ్చు. అయితే మీకు చెప్పాను కదా, శాండ్విచ్ మీదలో లైట్ వెయిట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలని చెప్పి. ఇప్పుడు గార్డెన్లో క్లీన్ చేసి కలెక్ట్ చేసి పెట్టాను కదా ఎండాకులు, పువ్వులు, అవన్నీ కూడా ఆ గోన్లో ఇందులో పోసేద్దాం. అప్పుడు ఏంటంటే ఎక్కువగా ఎరువులు అవి వేయాల్సిన అవసరం లేదు. కుండీ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది. అదిం పట్టి వేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ ఉన్నా కూడా అదిం పట్టేస్తే కొన్ని రోజులకి ఈజీగా అది కంపోస్ట్ అయిపోయి మట్టి అడుగుకి కుంగిపోద్ది అనమాట. అలాగే ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసి కంటైనర్లో కిచెన్ వేస్ట్ కోసం ఎలా చేసుకోవాలి చిన్న చిన్న డబ్బాలు అని చెప్పాను. సో దీన్ని పెద్ద సైజ్ కంటైనర్లో వేసేస్తున్నాను. ఇందులో కిచెన్ వేస్ట్ ఉందన్నమాట. ఈ ఎండాకుల మీద ఈ కిచెన్ వేస్ట్ ఇదిగోండి ఇంతకుముందే చేశాను అనమాట. ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసేస్తే ఈ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన ఆ లిక్విడ్స్ అవన్నీ కూడా ఎండాకులు ఉంటాయి కదా, అడుగున మట్టి ఉంటుంది కాబట్టి ఇంకా ఈ ఆకులు అవి పీల్చుకుని కిందకి కారకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక లేయరు కిచెన్ వేస్ట్, ఫ్రూట్స్ తిన్నప్పుడు వచ్చిన పీల్స్, కూరగాయల పొట్టు, ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు ఇవన్నీ కూడా వేస్ట్గా బయటపడేయకుండా వేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం చెప్తున్నానండి. ఇవ్వండి ఇలాంటి కార్డ్బోర్డ్ షీట్లను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మధ్య మధ్యలో కూడా వేసుకోవచ్చు అనమాట. అవి ఊరికే కంపోస్ట్ అయిపోతాయి. మరి కలర్స్ అట్లా అలాంటివి కాకుండా కోడిగుడ్డు అట్లా ఉంటాయి చూసారా, అవి కూడా వేసుకోవచ్చు మొక్కలకి. అవి కూడా బలమేనండి. అడుగున మీ దగ్గర ఉంటే ఇలా చిన్న చిన్న కొబ్బరి డొప్పలు కూడా ఇలా వేసేసుకోవచ్చు అనమాట అడుగున. సో అలా కూడా వేసుకుని మనం మట్టిని నింపుకోవటం వల్ల కుండీ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే పాతవి నేనేం చేస్తానంటే పాత చీపురు కట్టలు ఉంటాయి కదా, గార్డెన్ అవి క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఆ చీపురు కట్టలు అవి ఏంటంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇవి కూడా మధ్య మధ్యలో ఇలా వేసేస్తానండి. ఏంటంటే మట్టి లూజ్గా ఉంటుంది. ఇవి ఏంటనుకుంటున్నారు, ఎక్షెల్స్ అండి. ఓన్లీ ఆమ్లెట్లు వేసినప్పుడు వచ్చిన ఎక్షెల్స్ అయితే ఇంకా మొక్కలకి మంచిదనమాట. మనం కోడిగుడ్డు ఉడకపెట్టుకుని ఒలిచిన దానికంటే కూడా అవైనా మంచిదే. బట్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఉడకటం అలా చేయదు కాబట్టి దానిలో ఉండే పోషకాలన్నీ అలాగే ఉంటాయి. ఎక్షెల్స్లో కాల్షియం ఉంటుందని అందరికీ తెలుసు కదా. సో ఎప్పుడో కలెక్ట్ చేసి పెట్టానండి. దీనికోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం అనుకుని అలాగే అయిపోయింది అనమాట. ఇంక ఇవన్నీ కొంచెం నల్లగా అయిపోయినాయి. కానీ ఏం కాదు, మొన్న సమ్మర్లో బాగా ఎండపెట్టి దీనిలో పెట్టినవే అనమాట. ఇవి కూడా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వీడియో ఏంటంటే దీన్ని ఇలాగే మనం డైరెక్ట్గా వేస్తే అది చాలా స్లోగా మొక్కలకు అందుతుంది కాబట్టి మిక్సీ పెట్టేసుకుని పౌడర్ రూపంలో చిన్న చిన్నగా అన్ని కుండీలకి కొంచెం ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటే అన్ని కుండీలకి సరిపోతుంది. దానిలో ఉండే ఆ కాల్షియం అనేది మొక్కకి బాగా పడుతుంది అనమాట. ఈ ఎక్షెల్స్ని వేయటం వల్ల టమాటో మొక్కలు అలాంటివి మనం వేసుకున్నప్పుడు ఏంటంటే కాయల్లో అడుగున మచ్చల్లా వస్తాయి కదా, ఆ మచ్చలు అనేవి అసలు చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతాయి అనమాట. ఒకసారి మీరు ఎక్షెల్స్ని పౌడర్ చేసి ఆ టమాటో మొక్కకి ఆ ప్రాబ్లం ఉన్న మొక్కకి వేసి చూసినట్లయితే మీకు ఒక 10 డేస్లోనే ఆ రిజల్ట్ అనేది మీరు చూస్తారు. నెక్స్ట్ వచ్చే పెందలకి ఆ ప్రాబ్లం అనేది రాదనమాట. ఇలా వేసేసుకుని మళ్ళీ ఇంతకుముందు కలెక్ట్ చేసినవండి ఆల్రెడీ చాలా వరకు కంపోస్ట్ అయిపోయింది. ఇది కూడా వేసేయండి. ఆ మూట అంత నొక్కు పట్టేసి పైన మందంగా మట్టి వేసుకుందాం. చాలా వరకు ఆల్మోస్ట్ ఇదిగోండి పూజ చేసినప్పుడు వచ్చిన పువ్వులు ఇవన్నీ కూడా కొంచెం ఓపిక తెచ్చుకుని మనం ఒక దాంట్లో కలెక్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కవర్లో ఇలాంటివి వేయకూడదండి.
ఇలా నింపి పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మట్టి కూడా లూజ్గా ఉండి పాదులు కూడా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. అయితే గార్డెన్లో పాదులు అవి తీసేసినప్పుడు వచ్చిన తీగలు కూడా వేసుకోవచ్చండి. కానీ ఒక్కొక్కసారి పెస్ట్ వచ్చిన పాదులు అంటే ఆరోగ్యం బాగోలేని పాదులను తీసేస్తాం కదా మనం, జబ్బు చేసిన పాదుల్ని. అలాంటి వాటి ఆకులు అలాంటివి వద్దు, బయటపడేయండి. మళ్ళీ మట్టిలోకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం పైకంట వేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా అడుగు వెళ్ళే కొద్దీ నీట్గా కుళ్ళిపోయిందండి. ఇది కింద కలుపు తీసినప్పుడు వచ్చిన గడ్డ అనమాట. ఇప్పుడు పైన మందంగా ఒక లేయరు మట్టిని వేసేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఒక వారం 10 రోజులు ఆగి మనం కూరగాయ విత్తనాలు అవి పెట్టుకోవచ్చు. అదే డైరెక్ట్గా వేసుకోవచ్చు అంటే ఫస్ట్ పైన మందంగా మట్టి వేసేసుకుని ఆకుకూర విత్తనాలు వేసుకోవచ్చు అండి, తోటకూర అలాంటివి. 15-20 రోజుల్లో మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి వాటిని వేర్లతో సహా తీసేసుకుని అప్పుడు మనం కూరగాయ పాదులు పెట్టుకోవచ్చు అనమాట. ఇది కుంగిపోద్ది అనమాట, ఎంత నిండుగా ఉందని అనుకోవచ్చు, బట్ కుంగిపోద్దండి. ఇంకా కొంచెం మట్టి వేసేసుకుని ఒక పక్కన పెట్టేద్దాం. మీరు కావాలనుకుంటే ఆల్రెడీ ఆకుకూర విత్తనాలు అవి వేసాను కాబట్టి నేను వేయట్లేదు. కావాలనుకుంటే డైరెక్ట్గా ఈరోజే మనం తోటకూర విత్తనాలు వేసేసుకోవచ్చు అనమాట. ఒక హార్వెస్ట్ తీసేసుకున్న తర్వాత మనం అప్పుడు పాదులు పెట్టుకోవచ్చు. అలా మల్టిపుల్గా కూడా మనం కంటైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మనం కుండీలని అటు ఇటు షిఫ్ట్ చేసుకోవాలన్నా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఈయన ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ పెట్టి తర్వాత మేమిద్దరం కలిపి ఎక్కడ పెట్టాలి కంటైనర్ అని చెప్పి పెడతాము. అదే ఒక్కలం చేసుకుంటున్నాం అనుకోండి, కంటైనర్ని ఫస్ట్ మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టేసుకుని అప్పుడు ఈ పని అంతా చేసుకుంటే అటు ఇటు షిఫ్ట్ చేసి ఆ బరువు మోయాల్సిన పని ఉండదు అనమాట. అంతే అండి, చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇలా నింపి పెట్టుకున్న కంటైనర్లో మనం పాదులు పెట్టుకుంటే ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేయవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. కాపు అయిపోయేంత వరకు దీనిలో ఉండే ఆ పోషకాలే సరిపోతాయండి. సో ఇదే మెథడ్లో మీరు మట్టిని నింపుకుని అన్ని రకాల కూరగాయ మొక్కలు, కూరగాయ పాదులు పెంచుకోవచ్చు, ఆకుకూరలు అన్ని రకాలు వేసుకోవచ్చు అనమాట. చాలా హెల్తీగా పెరుగుతాయి. సో ఇదండి ఈరోజు వీడియో. థర్మాకోల్ బాక్స్ గురించి మీకు ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ అప్డేట్ని నేను నెక్స్ట్ వీడియోస్ రూపంలో చెప్తాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.